Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. ఐకాన్ బాబు వీడియోస్ వెళ్తూ ఉంటే వ్యూస్ కూడా అలాగే వస్తున్నాయి, కామెంట్స్ కూడా అలాగే వస్తున్నాయి. మీ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను మధ్య మధ్యలో సమాధానం చెప్తుంటాను. మీరు వీడియోస్ చూస్తున్నారు మరి. ఉం? సో ఐకాన్ బాబు మీదనే ఎందుకు వీడియోలు చేస్తున్నాను అంటే మా ఐకాన్ బాబు చాలా స్పెషల్. పైగా ఎందుకో ఐకాన్ బాబు మీద విపరీతమైన వల్లమాలిన అభిమానం. అంటే ఐకాన్ బాబు చేసే పనులు ప్రపంచంలో ఎవరూ చేయలేరు. అందువల్ల ఐకాన్ బాబు మీద మంచి మంచి వీడియోలు వస్తుంటాయి. మనం డిస్కస్ చేస్తుంటాం, నిజాలే డిస్కస్ చేస్తాం. ఇప్పుడు కూడా నేను ఒక పచ్చి నిజాన్ని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి ఐకాన్ బాబుని బాగా అభిమానించే అభిమానులు, విమర్శించే విమర్శకులు అందరూ ఈ వీడియోని జాగ్రత్తగా చూడవలసిందిగా మనవి. ఐకాన్ బాబు విషయంలో నాకు కంప్లైంట్ ఏంటంటే అభిమానులు అనేవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారనేది మెగాస్టార్ను చూసి మనం నేర్చుకోవాలి. అంటే ఆ ఇమేజ్ని చెరపలేని ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళారు మెగాస్టార్. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ బ్రాండ్ చెరగట్లేదు. ఎందుకు అంటే అది ప్రజల గుండెల్లో, అభిమానుల గుండెల్లో ఆ బ్రాండ్ ఉండిపోయింది. అలాంటి బ్రాండ్ కావాలి, అలాంటి ఆర్మీ నాకు కావాలి, అలాంటి అభిమానులు నాకు కావాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కింద మీద సాగదీసి, పైకి తీసి, కిందికి తీసి, ఏదో తీసి తీసి మొత్తానికి మా ఐకాన్ బాబు నానా అగచాట్లు పడుతున్నాడు. పెయిడ్ ఆర్మీని ఇంకా కుదరదు, ఏం చేస్తాం, డబ్బులు ఉన్నాయి, పెయిడ్ ఆర్మీనైనా పెట్టుకుందామని చెప్పేసి మీటింగ్లలో మాత్రం నా ఆర్మీ అని చొక్కా దించుకుంటూ ఏవో చెప్తుంటాడు. కానీ అక్కడ ఉన్నది ఉంచుకున్నది ఏమీ లేదు, అక్కడ అంత పెయిడ్ ఆర్మీనే. ఇక్కడ ఐకాన్ బాబు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అభిమానులు అభిమానంతో వస్తే దాన్ని మనము ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. అదే డబ్బులు ఇచ్చేసి మీరందరూ రండి, మీరే నా అభిమానులు అని చెప్పేసి తీసుకుంటూ వస్తే ఏమవుతుంది అంటే, సుకుమార్ గారు ఒక సూపర్ హిట్ మూవీ పుష్ప ఇచ్చిన తరువాత కూడా మన అభిమానులు క్రియేట్ అవ్వడం లేదు. ఏం చేస్తాం సూర్య, ఏందో పోతున్నాం ముందుకు, ఏం చేసినా నాకు అంత పేరు రావడం లేదు, ఆ అభిమానులు క్రియేట్ అవ్వడం లేదు, ఏందో అనుకుంటే మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. మన బిహేవియర్ని బట్టి, అంటే మన పర్సనల్ బిహేవియర్ అంటారు, దాన్ని బట్టే అభిమానులు క్రియేట్ అవుతారు. మన సినిమాలు చూసి సూపర్ హిట్లు ఇస్తున్నారని చెప్పేసి వంగి నమస్కారం, లేచి నమస్కారం అని చెప్పేసి ఎవడు చేయడు. అది మా ఐకాన్ బాబు గుర్తించాలి. సరే తప్పదు, మనం పెయిడ్ ఆర్మీతోనే వెళ్ళాలి అని నువ్వు డిసైడ్ అయిపోతే ఎన్ని రోజులు ఉంటారు అలా? డబ్బులు ఇచ్చిన రోజులు నీకు అభిమానులుగా ఉంటారు. ఒకసారి ఆపు, నువ్వు మంత్లీ పంపే పేటిఎంని ఒకసారి ఆపు, వాళ్ళే తిరగబడతారు. అలాంటి అభిమానులు మనకు అవసరమా ఐకాన్ బాబు? ఏదో బాబుని బాబు సపోర్ట్ తీసుకునేసి అల్లు స్టూడియోస్ కట్టుకుంటున్నావు, సినిమా హాల్స్ క్రియేట్ చేసుకున్నావు, అంటే మాల్స్ క్రియేట్ చేసుకున్నావు, అంటే పక్కా సైడ్ బిజినెస్ అన్నీ ప్లాన్ చేసుకున్నావు, ఏ టైం ఎలా వస్తుందో ఏమో అని చెప్పేసి. కానీ ఒక పక్క కెరియర్ బాగున్నా కూడా చాలామంది హీరోలు చేసే పని అదే. సో తప్పేం కాదు, చేసుకోవాలి. కానీ అభిమానులు రావాలి అంటే పెయిడ్ ఆర్మీ వల్ల రారు. ఇంకా ఇంకా డబ్బులు వెదజల్లుతాను, నా ఆర్మీని ఇంకా క్రియేట్ చేసుకున్నాను అంటే అది అంటే లాంగ్ రన్ నిలబడదు, పర్మనెంట్గా నిలబడదు. అది ఎప్పుడైతే మనం డబ్బులు ఆపుతామో వాళ్ళు కూడా ఆగిపోతారు. అప్పుడేంటి పరిస్థితి? నేను చాలా కష్టపడుతున్నాను సూర్య, యాజ్ ఏ ఆర్టిస్ట్గా మాత్రం చాలా కష్టపడుతున్నాను. మీకు తెలియట్లేదా? పుష్పలో నా కష్టం కనపడడం లేదంటే, కష్టపడుతున్నావు బాగానే ఉంది, బాగా కష్టపడుతున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. నీ బుద్ధే వంకర బుద్ధి. ఆ వంకర బుద్ధిని మార్చుకుంటే ఆటోమేటిక్గా నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ ఆడియన్స్, ఒరిజినల్ ఫ్యాన్స్ క్రియేట్ అవుతారు. అది నువ్వు చేయట్లేదు అంటున్నా. ఏందో మా ఐకాన్ బాబు మీద అభిమానంతో నేను ఉచిత సలహాలు ఇస్తుంటాను, ఆ సలహాలు తీసుకుంటే బాగుపడతారు, తీసుకోకపోయినా కూడా ఏంటి డబ్బులు ఉన్నాయి నేను చూసుకుంటా కదా, ఉన్నంతకాలం నడిపిస్తూ ఉంటానని చెప్పేసి అనుకుంటే అది అభిమానం కాదు. అది రేపు పొద్దున మనము రిటైర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి అట్లా చెయ్యి ఊపితే అసలు
విర్రవీగి రెచ్చిపోవాలన్నమాట. అలాంటి అభిమానులు ఎలా వస్తారు? డబ్బులిస్తే రారు. డబ్బులిస్తే రారు. మీరు డబ్బులిచ్చే దాన్ని బట్టి మేము అరుస్తూ ఉంటామంటే అది అభిమానం కాదుగా. అభిమానం కాదది. నీకది అర్థం అవ్వట్లేదు. సో, ఏదేమైనా కూడా అభిమానులు ఉండాలి అంటే అది గుండెల్లోంచి రావాలి. అది ఎప్పుడొస్తది? మన పర్సనల్ క్యారెక్టర్‌ని బట్టి వస్తది. ఫస్ట్ మనం చేయాల్సిందంటే క్యారెక్టర్‌ని మార్చుకోవాలి. వీలైతే నీ పెయిడ్ ఆర్మీకే కావచ్చు, ఎవరికో ఒకరికి కొంచెం హెల్ప్ చేసే ప్రాసెస్ చేసుకో. ఎవడన్నా కష్టాల్లో ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి పరామర్శించి, ఏదో మనం ఉన్న దాంట్లో వాళ్ళకి సపోర్ట్ చేసి, నేనున్నాను అని భరోసా ఇస్తే అక్కడి నుంచే అభిమానులు క్రియేట్ అవుతారు. తప్పా చెప్పు? నేను చెప్పేది తప్పా? విమర్శిస్తున్నాను అని చెప్పేసి నా మీద మీ పెయిడ్ ఆర్మీని పంపడం కాదు. విమర్శలో కూడా నీతి నిజాయితీ ఉండాలి. అందువల్ల చెప్తున్నాను. నేను ఓపెన్గా చెప్తున్నానబ్బా. నీతిగా నిజాయితీగా ఓపెన్గా చెప్తున్నాను. మనకు అభిమానులు క్రియేట్ అవ్వాలంటే మనం కూడా మంచి పనులు చేయాలి. ఊరికే ఆ ఏసీ రూమ్లో కూర్చొని ఆ బస్సు ఏదో ఒకటి తెచ్చుకున్నావు, ఆ బస్సులో మొత్తం ప్రపంచమంతా అక్కడే ఉన్నట్లు అంతగా కాస్ట్లీగా పెట్టుకున్నావు. బాగానే ఉంది, డబ్బులు ఉన్నాయి, తిరుగుతున్నావు, బాబు సంపాదించాడు, కావాల్సిన డబ్బు ఉంది, నువ్వు అలా తిరగడం తప్పుగానే కాదు. పవన్ కళ్యాణ్ గారి లాగా మారాలి. ఆ మనిషి ఏం మాస్టర్ పీస్ అది. సహాయం కావాలి, ఒక మనిషికి కావాలంటే మొత్తం తనకు ఉన్నది ఉంచుకున్నదాన్ని ఊడ్చి ఇచ్చేస్తున్నాడు. అలా ఇవ్వమని నేను చెప్పట్లే, కనీసం సహాయం చేయాలి కదబ్బా. 10 మందికి నీ పెయిడ్ ఆర్మీకైనా కూడా సహాయం చేస్తే అర్రెర్రెర్రే ఐకాన్ బాబు కూడా మారిపోయాడని చెప్పేసి అప్పుడు స్టార్ట్ అవుతారు అసలు సిస్సలు అభిమానులు. ఆ దిశగా అడుగులు వేయి, నిన్నెవరు కొట్టలేరు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏదో ఒక పక్క మంచి మంచి డైరెక్టర్ని పట్టుకుని కొట్టావు, ఇప్పుడేమో తమిళని పట్టుకొని రాకా అని చెప్పేసి ఏదో ప్లాన్ చేస్తున్నావు. ఆ ప్లానింగ్ మిస్ అవుతోంది, ఒక పక్క అభిమానులు మిస్ అవుతున్నారు. ఒకటి బాగా పాజిటివ్ అంటే తెలుసా? యాక్టింగ్ చాలా బాగా చేయగలుగుతున్నావు, అదే ప్లస్ పాయింట్. కానీ ఆ ప్లస్ పాయింట్ని మంచి పనులతో యాడ్ చేసి నీ కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తే అభిమానులు క్రియేట్ అవుతారు. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే పెయిడ్ ఆర్మీ వేరు, ప్రాణం పెట్టి వచ్చే అభిమానులు వేరు. ప్రాణం పెట్టి మన కోసం పనిచేసే అభిమానుల్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలాగో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నావు, ఏవో అన్ని లోగోలు గీగోలు పార్టీ వ్యవహారాలన్నీ మొత్తం అంతా అండర్ కరెంట్ జరుగుతుందని నాకు సమాచారం ఉంది. మరి రాజకీయాల్లోకి రావాలన్నప్పుడు ఈ పెయిడ్ ఆర్మీతో ఎన్ని రోజులు ఎగుతావు? మరి చాలా కష్టం. 5,000 మంది 10,000 మందికి నెల నెల పేమెంట్ ఇవ్వాలంటే ఎంత ఉద్దర డబ్బులు వచ్చినా, ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎంత లాక్కున్నా ఏం చేసినా కూడా దాన్ని సంకనాకిపిచ్చారుగా. బిజినెస్ ప్లాట్ఫామ్ చేసి సంకనాకిపిచ్చారు. ఎక్కడ సంపాదించినా ఏం సంపాదించినా మా చిరంజీవి గారిని బేస్ చేసుకొనేసి ఆయన వెనకలుండి బాగా నొక్కుడు వ్యాపారాలు చేసినా కూడా డబ్బులు ఎన్ని రోజులు ఉండవు. 5,000 మందికి 10,000 మందికి నెల నెల శాలరీలు ఇవ్వాలంటే అది ఈ జన్మకు అయ్యే పనులు కాదు. ఎంత ఉన్నా కూడా ఎక్కడో చోట స్టాప్ అవ్వాల్సిందే. అలాంటి వద్దు. మరి ఆ నెల నెల వ్యాపారాలు మనకెందుకు? అదే డబ్బులు 10 మందికి పంచితే అభిమానులు క్రియేట్ అవుతారు. ఎంత సింపుల్ అది. నేను చెప్పాలి నా ఐకాన్ బాబు, ఇంతగా ఎదుగుతున్నావు, అసలు చించుకొనేసి నాకు పెయిడ్ ఆర్మీ ఉంది, నా ఆర్మీ ఉంది, నన్ను ఎవరు ఆపలేరు, నాది ఏ బ్రాండ్ అని చెప్పేసి ఏవేవో చేస్తున్నావు పిచ్చి పిచ్చి పనులన్నీ. ఎందుకు అవన్నీ? మంచి పనులు చేయి. వద్దంటే వస్తారు. ఇంకొక అల్లు ఫ్యామిలీ క్రియేట్ అవుతుంది. మంచి పనులు చేసుకోవాలా. ఇట్లాంటి వ్యాపారాలు పెట్టుకోకూడదు అబ్బా. రాంగ్ రూట్లో వెళ్తున్నారు. చెప్పేవాళ్ళు లేక చచ్చిపోతారు, అంటే చెప్పేవాళ్ళు లేక చెడిపోతారు అనేది ఇట్లాంటిదే. చెప్పినప్పుడైనా వినాలి కదా. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను అనుకో, నీకెందుకురా, నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో, ఆయన పని ఆయన చేసుకుంటా అంటారు. అట్టెట్టయితుంది? ఐకాన్ బాబు మీద అభిమానం. ఇప్పుడు నా గుండు బాస్కి సపోర్ట్ చేయమను, వద్దంటే అభిమానులు క్రియేట్ అవుతారు. చిన్న సినిమాకి సపోర్ట్ చేయమను, ఎందుకు అభిమానులు క్రియేట్ అవ్వరు? మంచి మంచి డైరెక్టర్లు, మంచి మంచి ఆర్టిస్టులు, అబ్బా ఐకాన్ బాబు చిన్న సినిమాకి సపోర్ట్ చేస్తున్నాడంట అని చెప్పేసి ఆ టాక్ వచ్చిందనుకో, ఇండస్ట్రీ అంతా అసలు ఐకాన్ బాబు చుట్టే ఉంటుంది. సపోర్ట్ చేస్తావా గుండు బాస్కి? ఐకాన్ బాబు ఉందా? ఆ మంచి మనసు నీకు ఉందా? దా మరి సపోర్ట్ చేయదు. గుండు బాస్ పబ్లిసిటీ స్టార్ట్ అయిపోయింది మీ ద్వారానే. గుండు బాస్ పబ్లిసిటీ విపరీతంగా స్టార్ట్ అయిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. తెలియని వాళ్ళకు కూడా గుండు బాస్ తెలుస్తోంది. వస్తున్నా గుండు బాస్ రూపంలో.
చూడు కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేను వెళ్తుంటాను. నువ్వు మంచి మంచి డైరెక్టర్లను పట్టుకొనేసి హిట్ల మీద హిట్లు కొడదామని చెప్పేసి ట్రై చేస్తుంటావు. అందులో సుకుమార్ గారు ఒకరు, ఆయన సాలిడ్ హిట్ ఇచ్చాడు పుష్ప రూపంలో. సో మరి అది ఎక్కడ ఎందుకు అది వర్కౌట్ అయింది? కాన్సెప్ట్ బాగుంటే ఏ ఆర్టిస్ట్ ఉన్నా కూడా సినిమా దద్దరిల్లిపోద్ది. నేను కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చేస్తున్నాను. సో ఆ రూపంలోనే నవ్వుల హంగామా రాబోతోంది. మీరు ఊహించని నవ్వుల సినిమా రాబోతుంది, గుండు బాస్. మరి మా గుండు బాస్ సపోర్ట్ చేయి, మంచి పనే కదా అది. చిన్న సినిమాకి సపోర్ట్ చేయి. మాలాంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తే అది మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరి నుంచి ఒకరికి మౌత్ టాక్ వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. బా, మామూలు పనులు స్టార్ట్ చేయలేదు మా ఐకాన్ బాబు. ఐకాన్ బాబును నెత్తెన పెట్టుకోవాలని చెప్పేసి మేమే చెప్తాం 10 మందికి. నేను విమర్శిస్తున్నా, తప్పులు ఎండగడుతున్నాను. ఆ తప్పుల రూపంలో మీరు అవన్నీ తెలుసుకొని, రైట్ సూర్య చెప్పింది కరెక్టే కదా, వాట్ ఈజ్ దిస్ అని చెప్పేసి మీరు మార్చుకుంటూ వెళ్ళారనుకో, మంచి పనులు చేసుకుంటూ వెళ్ళారనుకో, ఎందుకు రాదు మంచి పేరు? ఆటోమేటిక్గా వస్తుంది. దానికంటే ముందు ఇంకోటి అనౌన్స్మెంట్ ఇవ్వాలి. మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరబ్బా. ఇదిగో ఓపెన్ అనౌన్స్మెంట్, మా బతుకులు మావి, మేము డెవలప్ అవుతామంటే ఎవరికీ బాధ లేదు. హ్యాపీగా డెవలప్ అవ్వండి. ఇవి చెప్పినా కూడా దొబ్బుడే కామెంట్లు వస్తూనే ఉంటాయి. మాట్లాడకూడదు అంటే ఎట్లా? ఐకాన్ బాబు తప్పులు చేస్తున్నాడు, ఇదో చిన్న సినిమాకి సపోర్ట్ చేసే ప్రాసెస్లో ఏదో సపోర్ట్ చేయమని, మరి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తాడు రా బై అని చెప్పేసి మళ్ళీ మెసేజ్లు వస్తాయి. ఎందుకు సపోర్ట్ చేయడరా బై అని నేను అంటున్నా. ఇండస్ట్రీ పరంగానే కదా డబ్బులు సంపాదించుకుంటున్నది వాళ్ళు, ఇండస్ట్రీలోనే కదా సెటిల్ అయ్యింది. ఆహా అని పెట్టుకున్నది ఇండస్ట్రీ పరంగానేగా. అల్లు స్టూడియోస్ కట్టుకుంది ఇండస్ట్రీ ఇచ్చిన డబ్బుల వల్లే కదా. ఇప్పుడు పార్టీ పెడుతున్నాడు, అవి కూడా ఇండస్ట్రీ ఇచ్చిన డబ్బులే కదా. మాల్స్ పెట్టుకున్నాడు, అవన్నీ ఇండస్ట్రీ ఇచ్చిన డబ్బులే కదా. ఎందుకు చేయడయ్యా? చిన్న సినిమాకి ఎందుకు సపోర్ట్ చేయడు? చేస్తాడు, చేయాలి. మేము డిమాండ్ చేస్తున్నాం, ఐకాన్ బాబు గుండు బాస్కు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేసే తీరాలి, ఒప్పుకోం లేకపోతే. సో ఇట్లా మంచి పనులు చేస్తే ఆటోమేటిక్గా అభిమానులు క్రియేట్ అవుతారు, మాలాంటి ఫ్యాన్స్ క్రియేట్ అవుతారు. ఐకాన్ బాబు అర్థం చేసుకో. సో మంచి పనులు చేయడానికి స్టార్ట్ చేయి. ఈ వీడియో నుంచి వస్తుంటే మీ వరకు వెళ్ళిపోతాయి నాకు తెలుసు, ఎందుకంటే మీ పెయిడ్ ఆర్మీ ఉందిగా, అదే పని అనమాట. సో నేను విమర్శించడం లేదు, తప్పులు చేస్తున్నారో అవి ఎండగడుతున్నాను. ఆ తప్పుల మధ్యన ఉన్న ఆ పాయింట్లన్నీ మీరు గమనిస్తే, మీరు మంచి పనులు చేయడం స్టార్ట్ చేస్తే నేనే పోగొడతా, ఫస్ట్ పర్సన్ నేనే. మీరు ఇంకా తప్పులు చేస్తున్నారు అనుకో, ఇంకా వస్తాయి, ఇంకా విమర్శలు వస్తాయి, ఇంకా మాట్లాడతా. సో నా బాధ అంతా ఏంటంటే, ఒక మంచి ఆర్టిస్టు రాంగ్ రూట్లో వెళ్తున్నాడు అనే ఉద్దేశం అనమాట. పైగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి వెళ్ళడం అనేది నాకు నచ్చట్లేదు. ఐకాన్ బాబు పద్ధతులు మార్చుకోవాలి, మంచి పనులు స్టార్ట్ చేయాలి. అది మా గుండు బాస్తో స్టార్ట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏమంటావు ఐకాన్ బాబు? గుండు బాస్ సక్సెస్ఫుల్గా సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒక ట్వీట్ వేస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది, తెలుసు కదా. పెయిడ్ ఆర్మీ నుంచే అలా ఒక ట్వీట్ వేయించు, ఇదిగో నేను మా ఐకాన్ బాబుని మాట్లాడుతున్నా అని చెప్పేసి. ఆ మంచి మనసు నీకు ఉందా? లేదు సూర్య, నేను ఫస్ట్ సినిమా చూసి మళ్ళీ నేను ట్వీట్ లెటర్స్ రా ప్రసాద్ ల్యాబ్లో స్పెషల్ షో వేస్తా, మా ఐకాన్ బాబు వస్తున్నాడని చెప్పేసి. సినిమా చూసి తర్వాత మనం మాట్లాడుకుందాం. నేను మాట్లాడే ఉండదు, నవ్వి పొట్టలు పగలాల్సిందే గుండు బాస్తో. సో ఐకాన్ బాబు, నేను ఎన్ని చెప్పినా కూడా మంచి పనులు స్టార్ట్ చేయండి అంటున్నా, అంతే. ఏమంటావు? నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తా. మళ్ళీ నేను కాంటాక్ట్ ఇవ్వలేదని చెప్పేసి ఏమన్నా తప్పుగా అనుకుంటారేమో. కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకోండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో నాకు కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. నా పేరు గుండు బాస్. థ్యాంక్ యూ.